పేదవారి ముఖంలో చిరునవ్వును చూడటానికి 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టామని తెలిపారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. తన సొంత గ్రామం దన్వాడలో ప్రజాపాలనకు అటెండ్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు శ్రీధర్ బాబు. అర్హులైన ప్రతి ఒక్కరూ 6 గ్యారెంటీలకు అప్లై చేసుకోవాలని సూచించారు. మహిళా సోదరిమణులందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని 9వ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరిమణులందరికీ కల్పించినాం. చాలా మంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో 6 నెలలు అవుతుందో 8 నెలలు అవుతుందో ఈ పెట్టినరు ఈ ఎలక్షన్లు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాకులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోను. నేను ప్రజలకు పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానో పట్టించుకుంటా. మీరందరూ కూడా చూసిండు అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా కుటుంబం పైన మాట్లాడినా మా తండ్రి గారి పైన మాట్లాడినా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనం తలంచుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చినా కనుక అన్ని అవమానాలు పడిన ఈరోజు పేదవారికి ఈరోజు పని చేయాలి ఒక బాధ్యత మా పైన ఉందని ప్రజాపాలనలో మరి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా మహిళా సోదరులందరినీ కూడా మీరు ఎక్కడికైనా పోవాలి, ఏడికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా పోవాలని ఇప్పుడే సారక్క చెప్పింది. దాదాపు 2500 నుంచి 3000 ప్రతి నెల మిగులు అవుతుందంటే ఆ 3000 రూపాయలు కుటుంబ పోషణకు ఉపయోగపడే కార్యక్రమం. నిజంగానే సమస్య పరిష్కారం అయ్యేది తప్పకుండా చేస్తాం. నీతివంతమైన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. నేను విలేజ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓకి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న ఎంపీడీఓ చెప్తా ఉన్నాం. మీ ఆఫీసులకు ఎవరు వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా, రూపాయికి ఎవరికి ఖర్చు ఉండదు. ఆ పేదవాడు 10 సార్లు తిరగొద్దు ఆఫీసుల చుట్టూ. ఒక్కసారి వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా, లేకుంటే 2 రోజుల్లో 3 రోజులకు తిరిగి వచ్చి మీరు రండి మేము చెప్తామని చెప్పి మీ చట్ట పరిధిలో మీరు చేస్తుందా చేయరాదా, మీ పరిధిలో లేకుంటే జిల్లా కలెక్టర్ వారి పరంగా ఆ కార్యాలయంలో అవుతుందా కాదా. మరి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు జిల్లా కలెక్టరేట్ కు సంబంధించి కానీ మొత్తం యావత్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అవినీతి లేకుండా ముందుకు పోయే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్తాం.